వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని నగరంలోని మంకమ్మ తోటలో గల వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. వేకువజాము నుండి భక్తులు స్వామివారి దర్శనానికి బారులు తీరారు. ప్రత్యేక అలంకరణ చేసి ఉత్తర ద్వారంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాస స్వామిని కొలువు తీర్చారు. స్వామివారిని దర్శించుకున్న అనంతరం ఆలయ గర్భగుడిలోని వెంకటేశ్వర స్వామి భక్తులు దర్శించుకున్నారు. అనంతరం తీర్థ ప్రసాదాలను స్వీకరించి కొబ్బరికాయలు కొట్టి దీపాలు వెలిగించి ప్రత్యేక పూజలు చేశారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా తగినన్ని ఏర్పాట్లు చేశామని ఆలయ ఈవో నాగరపు శ్రీనివాస్ తెలిపారు. అదేవిధంగా బీఆర్ఎస్ నాయకురాలు డాక్టర్ గౌతమిరెడ్డి స్వామివారిని దర్శించుకున్న అనంతరం వారు మాట్లాడుతూ వైకుంఠ ఏకాదశి అంటేనే మహావిష్ణువు ముక్కోటి దేవతలతో భూమిపైకి వచ్చే భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తారని, ఉత్తర ద్వారం ద్వారా స్వామివారిని దర్శనం చేసుకుంటే ఎన్నో ఏళ్ల జన్మ పాపాలు నశించి ఎంతో పుణ్యం వస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మంకమ్మ తోట వెంకటేశ్వర స్వామి ఆలయ చైర్మన్ పిట్టెల శ్రీనివాస్, ఆలయ కార్యనిర్వహణాధికారి నాగరపు శ్రీనివాస్, మాజీ కార్పొరేటర్లు దిండిగల మహేష్, నక్కా కృష్ణ, నాంపల్లి శ్రీనివాస్, గుగ్గిలపు శ్రీనివాస్, ఎడ్ల అశోక్ తదితరులు పాల్గొన్నారు. రోజు వైకుంఠ ఏకాదశి అంటే మన మహావిష్ణు ముక్కోటి దేవతలతో కలిసి భూలోకానికి విచ్చేసిన రోజుగా చెప్తారు. అండ్ ఈ రోజు మనము బ్రహ్మ ముహూర్తాన వచ్చి ఇక్కడ పూజ చేసుకొని ఉపవాసం ఉంటే మనం చేసిన అన్ని పాపాలు తొలగిపోయి పుణ్యం వస్తుంది అన్నది ఒక నానుడి. సో ప్రతి ఒక్కరు కూడా ఈరోజు వచ్చి స్వామిని దర్శించుకోవాలని కోరుకుంటున్నాను. ఓం నమో వెంకటేశాయ నమ. భగవద్ బాంధవులందరికీ ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు. ఈరోజు ముక్కోటి ఏకాదశి పర్వదినము శ్రీ మంకమ్మ తోటలో వేంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి ముక్కోటి ఏకాదశి బ్రహ్మాండంగా భక్తులు చాలా వరకు భక్తులు వచ్చి దర్శించుకుంటున్నారు. వారికి ప్రత్యేకంగా ఏర్పాట్లు చేయడం జరిగినది. ముక్కోటి ఏకాదశి సందర్భంగా భక్తులకు ఎలాంటి అసౌకర్యం జరగకుండా వారికి క్యూ లైను, వాళ్ళకు మంచినీటి వసతి, తీర్థప్రసాదాలు, వారికి శిరా ప్రసాదం అన్ని ఏర్పాటు చేయడం జరిగినది. భక్తులకు ఎలాంటి అసౌకర్యం జరగకుండా అన్ని ఏర్పాట్లు చేసినాము. చాలా భక్తులు చాలా వరకు దర్శించుకొని చాలా సంతృప్తిగా వెళ్తున్నారు.